2300 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. సో ఈ రోజు కూడా మన కార్యక్రమానికి సూపర్ గా డాన్స్ చేసే నలుగురు వచ్చారన్నమాట. వచ్చిన వాళ్ళు ఎవరెవరో చూద్దాము. రాజకుమారి, హలో. ఏ రాజ్యానికి మీరు రాజకుమారి? ఏ రాజ్యానికి కాదు, కిరీటం కూడా లేదు. ఈ మధ్య రాజకుమారులు అందరూ కిరీటాలు వేసుకుని తిరుగుతున్నారా ఏమిటి? ఓన్లీ రాజకుమారి. ఒకవేళ అయితే పెళ్ళయ్యాక మా అత్త వాళ్ళ ఇంటికి అవుతా. రాజకుమారుడు దొరికేశాడా? దొరకలేదు. వేసుకొని ఇంకెవరు రాలేదా నీ కలలోకి? ఇంకా రాలేదు. అంటే నువ్వు బాగా నిద్రపోవట్లేదని అర్థం. అవును, బాగా నిద్రపో. అవును. ఆ డీప్ స్లీప్ లో నీకు గుర్రం కాళ్ళ చప్పుడు వినిపిస్తుంది. వైట్ హౌస్ ఏనా? రాజీవ్ గారు ఏదో ఒక గుర్రం వస్తుంది. గుర్రం వచ్చింది 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 వచ్చింది. నువ్వు చూసావు? అదే చూసాను. ఆ గుర్రం పైన చూసా నీ రాజకుమారుడు సంపూర్ణేష్ బాబు. నాకు ఫేస్ కనపడలేదండి. నువ్వు లేవు, నువ్వు కలగంటున్నావుగా అందుకని. అవునా? కాదండి. ఇంతకీ తమరు ఎవరు? కళ్యాణి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచేనా? హైదరాబాద్ నుంచి. ఓకే అండి. లిఖిత నమస్తే. నమస్తే. వీళ్ళు ముగ్గురు డాన్స్ చేస్తారు, మీరు కాదా? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అయితే మీకు భరతనాట్యం బాగా వచ్చుండాలి. అవును, భర్తలాడి. సారీ, భర్తని. సారీ అండి, సారీ. సారీ. ఇట్స్ ఓకే, పర్వాలేదు, క్షమించేస్తున్నాను నేను. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? నేను గుంటూరు నుంచి వచ్చానండి. థ్యాంక్స్ అండి వచ్చినందుకు. పూజిత. హలో. హలో, హాయ్ హాయ్, వెల్కమ్. చాలా హ్యాపీగా ఉన్నాను మిమ్మల్ని చూసినందుకు. అలా లేదు, ఏదో బెరుగ్గా భయపడుతున్నట్టుగా ఉన్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను నేను మిమ్మల్ని చూస్తూ ఉంటే. టెన్షన్ గా కూడా ఉన్నాను. సీ మై హ్యాండ్స్ గెటింగ్ స్వెట్. 10 వేళ్ళు ఉన్నాయి నీకు. మీకు ఎన్ని వేలు? 11. ఎక్కడ ఇంట్లో పెట్టేసి వచ్చారా? ఫ్రిడ్జ్ లో ఎక్కువ వాడుతుంటా. అది తెలిసిందే కదా. కొత్తగా ఏమన్నా? కొత్తగా నువ్వు చెప్పు, కొత్తగా ఏమైనా? కొత్తగా నా పేరు పూజిత, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చి ఈటింగ్, స్లీపింగ్. గుడ్. కానీ ఈటింగ్ పెద్దగా కనిపించట్లేదు. అది కనిపించదు, కనిపిస్తే డిష్ కొంచెం కనిపించేవేమైనా తినమ్మా. లేదు. బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్లు అలాంటివి కనిపిస్తే డిష్ తీసుమా. ఈ రోజు పొద్దున్నే నేను విన్నటువంటి ఒక మంచి ఆరోగ్య సూత్రంతో ఇవాళ కార్యక్రమాన్ని మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఏంటో ఆరోగ్య సూత్రం ఏమిటంటే, మనం వేడి వేడి భోజనం తిన్న తర్వాత చివరిగా చల్లటి మంచినీళ్లు గాని చల్లటి ఐస్ క్రీమ్ గాని తిన్నట్టయితే మన ఆరోగ్యం దుంప నాశనమేనంట. ఏదైనా వేడి పదార్థాలు తిన్న తర్వాత చల్లటి వాటితో మనం దాని క్లైమాక్స్ ని తీసుకురాకూడదంట. అర్థమైందా? సూత్రం నంబర్ 1 చెప్పానా? తర్వాత చెప్తానులే సూత్రాలు నంబర్ 2, 3, 4 అన్ని. ఓకే, సో ఇప్పుడు మీకు 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను, తీసేసుకోండి. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళా పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. 1 2 3 గో. స్టార్ట్. ఎల్లో దగ్గరికి వెళ్ళి రెడీగా ఉండు లోపలే. స్టార్ట్. స్టాప్ అన్న తర్వాత 2 వేసావు, వెనక్కి వేసేసి ఆ రెండు బంతులు. ఓకే రాజకుమారి, నీ స్కోర్ ఏమిటో చూద్దామా? చూద్దాం. చెలికత్తులందరూ కూడా నీ స్కోర్ కోసం చూస్తూ ఉన్నారు. చూస్తున్నారా? మీరు చెప్పండి రాజకుమారి, ఉద్యానవనంలో నువ్వు ఆడినటువంటి ఆటకి నీకు వచ్చినటువంటి పాయింట్లు 9, 18, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35. రాజకుమారి, ఇంత బాగా లెక్క పెట్టిన నాకు ఏదైనా బహుమతి?
రావట్లేదు. ఇంకోసారి పీకి చూడండి. అయినా రావట్లేదా? నేను పీకుతాగా. వద్దులేండి. నేను చైన్ స్నాచింగ్ లో ఎక్స్పర్ట్ రాజకుమారి. అదే చెప్తున్నారండి. దిల్షుక్ నగర్ ఏరియాలోనా? అది నేను కాదులే, అది మా ఇలాకా కాదు. అది మాది కాదు ఆ ఇలాకా. మరేంటి మీ మెళ్ళో ఒక చైన్ కూడా లేదు? అంటే చైన్ ఎవరో స్నాచ్ చేసి ఉంటారు. కాదు, పీకే వాళ్ళు ఎప్పుడు చైన్లు వేసుకోరు. రెడీ 1 2 3 గో. నువ్వు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉండు. Start, start, start. Stop. లిఖిత స్కోర్ 9 18 19 20 21 22 23 24. వదిన గారు మీరేంటి దిగులుగా ఉన్నారు? జోక్. వదిన గారు అంటావా ఏమైందండి? కాదు, next ఏదో ఆ, ఉంది. చెప్పండి. మా భర్త పని ఆమెతో లేచిపోయాడు. మీ భర్త పనామితో లేచిపోయాడా? పనామే మీ భర్తతో లేచిపోయిందా? ఏదైతే నేంటి లేచిపోయారుగా. అంతేనంటారా? ఓకే. జోక్ అయిపోయింది. ఎవరైనా భర్తలు ఇలా లేచిపోతే నవ్వుతారా? నా భర్త కాదండి, మా వదిన గారి భర్త. పంపదీసి కనకాల గారు అనలేదండి వదిన గారి బాబాయ్. భర్త పోతే ఈవిడ నవ్వుతున్నారు. ఇంకా జోక్ తర్వాత చెప్పండి. సరే, కొంతసేపు ఆవిడ నవ్వుకొనిద్దు. అయిపోయాక చెప్తారులే. అమ్మగారు అయిపోయిందా? అయిపోయింది. చెప్పండి. అంతేనా జోకు? ఆ? నిజంగానే అయిపోయింది. నవ్వచ్చా? పద. నవ్వి నవ్వి నాకు నిజంగా కళ్ళు అంతేనా? లేదు. ఉందా? మర్చిపోయారా? దేవుడా. దేవుడా! మర్చిపోయారంట. ఓకే, చెప్పండి. జోక్ గుర్తొచ్చింది ఇప్పుడు పూర్తిగా. వదిన గారు ఏంటండి వదిన గారు దిగులుగా ఉన్నారు? మా భర్త పనామెతో లేచిపోయాడండి అని అన్నా. ఎందుకండి దిగులు, భర్త వచ్చేస్తాడు కదా అని అంటే, వెళ్ళిపోయిన భర్త గురించి కాదండి, పని మనిషి గురించి. భర్త మళ్ళీ దొరుకుతాడు. ఈ రోజుల్లో పని మనుషులు దొరకడం చాలా కష్టమైపోయిందండి. కళ్యాణిత అటు తిరుగు. రెడీ 1 2 3 గో. అక్కడికి వెళ్ళి రెడీ లోపలే ఇక్కడి నుంచి. కళ్యాణి నేను చెప్తా స్టార్ట్. స్టార్ట్. స్టాప్. ఓ షిట్, నువ్వు స్టాప్ తర్వాత 2 వేస్ ఎక్స్ట్రా. స్టాప్ అన్న తర్వాత వేసింది కానీ అందులోంచి ఒక్కటే ఇక్కడికి వచ్చింది. మిగిలినవన్నీ అక్కడే ఉండిపోయాయి. ఇప్పుడు స్కోరు పూజితది 9 18 28. రెడీ 1 2 3 గో. నువ్వు వెళ్ళి రెడీగా ఉండు. ఇప్పుడే 3 అయిన తర్వాత. స్టార్ట్. స్టాప్. తొమ్మిది 18 19 పాయింట్లు కళ్యాణి. కుంగుపు కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటి దారే. ఓ
బాగా చేశారు. థ్యాంక్ యూ. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే. హే 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 చూపు కలిపాడంటే మనసు దోచేస్తాడే మాట కలిపాడంటే మోళ్ళి చేసేస్తాడే అయ్యో ఆపలించాము ఆశలెక్కెడతాడే మంచోడమ్మా మంచోడనుకుంటే అడ్డెడ్డెడ్డెడ్డె మంచాలెక్కి మల్లెలు చల్లాడే తిరబన్నా చెరలంతా వింటా పడుతూ ఉంటే తుడుకెట్ట దాక్కుంటాదే. జిల్లా మొత్తం మీద ఇలాంటోడే లేడే ఇలాడప్పటి నుండి ఇల్లంగా ఊదాడే తప్పం చేసి ప్రాణం చిలికేస్తాడే అన్నేం పుణ్యం తెలియదనుకుంటే అన్ని చేసేస్తున్నాడే ఒప్పుల గుప్ప ఉంపుల తిప్ప సొప్పుల తెప్ప ముద్దుల డప్ప నాకేం తెలుసే ఇది తప్ప. సూపర్ కళ్యాణి, సూపర్ అలాగే పూజిత, రాజకుమారి, లిఖిత కూడా. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ. ఇందాక ఆ జోక్ ఇంకా నవ్వుతూనే ఉన్నారు. పక్కన పిక్చర్స్. పూజిత, సన్ ఆఫ్ సత్యమూర్తి. చూద్దాం.
చూసుకుంటే సుప్పుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెట్ట బొట్టు దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి వంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. గుడ్ పూజిత, బాగా చేసావు అని అందరూ బాగా చేశారు. నెక్స్ట్ సెలబ్రిటీ గోపీచంద్ పక్కన పిక్చర్స్. మహేష్ బాబు గోపీచంద్ ఇద్దరు కనిపించిన ఒక సినిమా లిఖిత. నిజం. చూద్దాం. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే దుబాయ్ సంటే తెచ్చా జపాన్ పౌడరు తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూరు ఆజీ తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా నిజం అబద్ధం అవుతుందేమో అనుకున్నాం కానీ ఎంతైనా నిజమే అయింది. 6. నెక్స్ట్ సెలబ్రిటీ సదా పక్కన పిక్చర్స్. పూజిత. జయం. చూద్దాం. జయం పరాజయం అవుతుందేమో అనుకున్నాం కానీ జయమే అయింది. నీ 6. రాను రానంటూనే సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదే రాను రానంటూనే సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదే కాదంటూనే కుర్రదో తోటకాడకొచ్చిందా కుర్రది పచ్చి వంటూనే పిల్లదో బళ్ళొట్టుకొచ్చిందో పిల్లదే రాను రానంటూనే సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదే. థ్యాంక్ యూ.
యూ ఎలా చెప్పావు నువ్వు? పట్టీలు. పట్టీలు సదా సినిమాలో బాగా పాపులర్ చేసింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ రాశి ఖన్నా. పక్కన పిక్చర్స్. రాజకుమారి. బెంగాల్ టైగర్. చూద్దాము. ఇది మామూలు టైగర్ కాదు, ఇది బెంగాల్ టైగర్. నీ కారు. నెక్స్ట్ సెలబ్రిటీ కాజల్. పక్కన పిక్చర్స్. లిఖిత. 10 9 8 7 6 5 4 3 2 1. సార్ వచ్చారు. సార్ వచ్చారు. సార్ వచ్చారు. లిఖిత మైనస్ 6. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా ఎక్స్ప్రెస్ రాజా సినిమాలో హీరోయిన్ ఎవరు? సురభి. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6 పాయింట్లు. రాజ్ కుమారి 4, కళ్యాణి 1, లిఖిత 1. మీకు 6. సెకండ్ క్వశ్చన్. షార్క్లు సాధారణంగా మంచినీటి సరస్సులో ఉండవు, కానీ ఒక మంచినీటి సరస్సులో షార్కులు ఉన్నాయి. ఆ సరస్సు ఏ దేశంలో ఉంది? మీకు కావాలా పాయింట్స్? షార్క్ కావాలి. సార్ తీసుకోండి, నేను వెళ్తున్నా. ఆప్షన్స్ తీసుకో కావాలంటే. నా Options? మాట విను. టెన్షన్ కైకో లేనేకా. మై హూనా. ఏ అమెరికా, బి లిబియా. రాంగ్ ఆన్సర్ చెప్తే ఏం కాదులే, నీకు సంతోషంగా ఉంటుంది. లిబియా. రాంగ్ ఆన్సర్. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద, పైకితే నన్ను గోవింద గోవింద గోవింద. అమెరికా కరెక్ట్ ఆన్సర్. అమెరికాలోని నిక్రాగ్వాలోని ఒక మంచినీటి సరస్సులో షార్కులు ఉన్నాయి. అక్కడికి వెళ్ళకండి, జాగ్రత్త. యాక్చువల్లీ ఎప్పుడు ఏ ఆప్షన్ కరెక్ట్ అవ్వదు కదా అని బి చెప్పా. అలా ఎలా ఫిక్స్ అయ్యావు నువ్వు? బాగుంది సంబడం. ఇదిగో నీ బదులు నేనే పగల కొట్టేస్తున్నా. పీను పీను నువ్వెలను జాను తీసేస్తా బ్యూటీ స్కాను. పక్కసరి ఎక్కిస్తాను, చుక్కలోనే పక్కేస్తాను, తారాజు లాంటి ఎన్నో ముద్దులు ఇస్తాను. అల్లుడు సీను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. ఓకే, క్వశ్చన్. లెజెండ్ సినిమాలో బాలకృష్ణ గారు ఎన్ని పాత్రలు చేశారు? 2. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. రాజ్ కుమారి 2, పూజిత 2, లిఖిత 2.
సెకండ్ క్వశ్చన్, ప్రాణహిత నది గోదావరిలో కలిసే ప్రాంతం పేరు ఏమిటి? కాశీ. కాశీ రాంగ్ ఆన్సర్. ఆప్షన్స్ కూడా నువ్వు తీసుకోలేదు. కరెక్ట్ ఆన్సర్ చెన్నూరు. సింహాద్రి సినిమా డైరెక్టర్ ఎవరు? రాజమౌళి. తీసుకో 6. పూజి 6. రాజకుమారి 6. గోదావరి నది ఏ జిల్లాలో తెలంగాణలోకి ప్రవేశిస్తుంది? ఆప్షన్స్. ఏ ఆదిలాబాద్ జిల్లా, బి మహబూబ్ నగర్ జిల్లా. కరెక్ట్, ఆదిలాబాద్ జిల్లా. కరెక్ట్. అబ్బా తెలిసింది. ఆదిలాబాద్ జిల్లాలోని బాసర వద్ద గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. మీ ఊరే కళ్యాణి, ఎప్పుడు చెప్తా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అని. నేను ఎప్పుడు చెప్పా, నువ్వు వినలేదు. అవును, నేను విన్నా. నీకు నేను వచ్చిన కూడా వాళ్ళే చెప్పలే. నేను వినలే. తీసుకో పాయింట్లు. కళ్యాణి 2, లిఖిత 1. గోల్కొండ హై స్కూల్ సినిమాలో హీరో ఎవరు? సుమన్. కరెక్ట్. 6 పాయింట్లు తీసేసుకో. కుమారి 3, పూజిత 2, కళ్యాణి 1. లిఖిత 6. సెకండ్ క్వశ్చన్, హైకోర్టు న్యాయమూర్తులను నియమించే అధికారం ఎవరికి ఉంటుంది? ఆప్షన్స్. ఏ రాష్ట్రపతి, బి సుప్రీం కోర్టు న్యాయమూర్తి. సుప్రీం కోర్టు న్యాయమూర్తి. రాష్ట్రపతి. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద, పైకితే నన్ను గోవింద గోవింద గోవింద. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. వసంతతి పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోన్న గుచ్చి గుచ్చి సంపుతున్నదే. ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పోసు కొట్టగా, ఓ తస్సుది ఉన్న పాటుగా రొమాన్స్లో రెచ్చిపోతే తప్పులేదుగా. కండు చీమ కుట్టినట్టు ఎండ దెబ్బ కొట్టినట్టు ముందు బాధ రెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు రా 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 రే. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోన్న గుచ్చి గుచ్చి సంపుతున్నదే. ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. పాడుకల్లో నిన్ను నన్ను చూడకుండా వచ్చి కొంగు చాటు దూరి పోరా శుభ్రంగా, కాలిగోడ మధ్యలోకి చేరకుండా నిన్ను దిండులాగా హత్తుకుంటానా, నిన్ను కన్న అమ్మ బాబు సల్లగుండా కొత్త మావ ఎంత ప్రేమ పుచ్చుకుండా. ఆ 3 ముళ్ళ ముచ్చటప్పగానే నాతోటి నువ్వు 7 వంకలేస్తున్నట్టువా. గుండెలోన ఉంగరాలని తమాషగా వంగి వంగి తీసానంటావా. లేక దూడగెంతినట్టు జామకాయ దింపినట్టు వానవిల్లు వంగినట్టు పిల్లవాకు పొంగినట్టు రా 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 రే. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోన్న గుచ్చి గుచ్చి సంపుతున్నదే. చిన్నది వసంతతి ధూముదాముకున్నది దుమ్మురే
నన్ను తిప్పుతున్నదే. కట్టినావే సామిరంగా నువ్వు సన్నరైక చూడలేదు అమ్మ దొంగ కన్నగాజులట్టుకోవే రంగరంగా జాము రాత్రిరంతా జాతరైతదే 7 మల్లెలెత్తు ఉంది ఖచ్చితంగా నువ్వు అందమంత ఎత్తుకెళ్ళు పనంగా వెన్న పూసలాగా ఉంటవే నడుములో నల్ల పూస నంచుకుంటవే రావు రావురంటవే భయంతో ఆగమన్నా ఆగనంటవే పూలకు మోగినట్టు తేనె పట్టు రేగినట్టు పంచదార ఒలికినట్టు వెచ్చబొట్టు పొడిచినట్టు రా 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 రే పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి చంపుతున్నదే చిన్నది వసన్నది ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే చిన్నదే వసన్నదే. సూపర్ సూపర్ మచ్చే. అసలు రాజకుమారి పూజిత సూపర్ డ్యూయట్ వేశారబ్బా. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఈమెయితే అసలు రెచ్చిపోయింది. రవితేజ ప్రవేశించినట్టుగా చేసేసింది మొత్తం పూజిత. సూపర్. థ్యాంక్ యూ. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం లిఖిత చార్మి. చూద్దాం. నెక్స్ట్ చిత్రం పూజిత మనోజ్. చూద్దాం. నెక్స్ట్ చిత్రం పూజిత రామ్. చూద్దాము. నెక్స్ట్ చిత్రం పూజిత 10 9 మైనస్ 8 ఇందులో 7 6 5 4 3 2 నేను బై మిస్టేక్ మైనస్ 6. మళ్ళీ చెప్పొచ్చా నేనే? చూడు, నువ్వు ఒక ఎగ్జామ్ రాసేసావు. ఆ పేపర్లు కరెక్షన్ కి వెళ్ళిపోయాయి. నువ్వు ఫెయిల్ అయిపోయావు. అయ్యో సారీ, నేను బై మిస్టేక్ ఆ రోజు ఈ ఆన్సర్ రాశాను అంటే ఒప్పుకుంటారా? ఇది కూడా అంతే. బాగా చెప్పానా? బాగా చెప్పారండి. నా ఈగో హట్ అయింది. నిత్య మేనన్ -6. నెక్స్ట్ చిత్రం రాజకుమారి. గోపిచంద్. చూద్దాము. నెక్స్ట్ చిత్రం పూజిత. కాజల్. చూద్దాం. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం.
ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, మీ గేమ్ ఏంటంటే ఈ రింగ్ ని ఫస్ట్ ఒక దాంట్లోకి వేయండి. రింగ్ మీరు ఫస్ట్ స్మైలీలోకి వేసేసిన తర్వాత అది కరెక్ట్ గా పడితే అప్పుడు బంతి తీసుకెళ్లి ఆ ట్రేలో వేయండి. అలా అయిపోయిన తర్వాత సెకండ్ స్మైలీకి రింగ్ వేయండి, మళ్ళీ బంతి వేయండి. రింగ్ ఒకవేళ ఇందులో స్మైలీ కరెక్ట్ గా పడకపోతే మీరు బంతులు వేయకూడదు, పడేంత వరకు వేస్తూ ఉండాలి. ఓకే, రెడీ? 1 2 3 గో. వల్లంచేయి కళ్యాణి. తీసుకోండి. ఫాస్ట్ గా టైం అయిపోయింది. కళ్యాణి, నువ్వు నవ్వడానికి నిమిషం అయిపోయేలాగా ఉంది. కావాల్సిన కాంప్లిమెంట్ వచ్చేసింది. No. ఫస్ట్ దాంట్లో ఫస్ట్ దానికే పడాలి. అంటే భలే స్మైలింగ్ ఫేస్ కదా. ఈవిడికి వైరల్ ఫీవర్ వచ్చినా కూడా ఇలాగే నవ్వుతూ ఉంటుందా? ఒకటి 2 3 4 5 6 7 8 9 54 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. రెడీ? 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 72 పాయింట్స్. రైస్ కుక్కర్. స్టార్ట్. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 పాడవ్. 78. కూల్ జగ్. ఓకే, సో ఇప్పుడు రాజకుమారి టార్గెట్ 80 పాయింట్లు. లీడ్ లో ఉంది పూజిత. ఎవరు విన్ అవుతారో చూద్దాము. రెడీ? 1 2 3 గో.
కమాన్ రారి. ఒకటి ఒకటి వాసివాడి తస్సదియ్యా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. అమ్మా గెలిచేసావు. కంగ్రాట్స్. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి రిఫ్ఫున నేలకు జారి నాకై వచ్చావే పొంగే నదిలా నన్నే మార్చావే చిన్ని గుండెల్లోన అలజడి రేపావే ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలో నీ వల్లే రా సుకుమార నీ మాయ నీ వల్లే రా ఏదో అయింది ఈ వేళ ఇన్నాళ్ళు లేదిలా సరదాకైనా ఏ ఆడపిల్లైనా నిన్ను చూస్తుంటే ఉండగలనా నిన్నే దాచేసి లేవు పొమ్మంట నీకే నిన్నే ఇవ్వనంట. రాజు మన రాజ్యంలో 5 తెలివి తక్కువ వాళ్ళని తీసుకురమ్మని చెప్తారు. ఉమ్. 2 తెలివి తక్కువ వాళ్ళని తీసుకొస్తారు. ఉమ్. రాజ్యాన్ని వదిలేసి మీరు ఎత్తుకుతున్నారు కదా రాజు తెలివి తక్కువ వాళ్ళ కోసం, అందుకే మీరు 2వ తెలివి తక్కువ వాళ్ళు. మొదటి తెలివి తక్కువ వాళ్ళు ఎవరంటే జోక్ చెప్పిన వాళ్ళు. Right now